అందరికీ నమస్తే అండి. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. ఈరోజు వీడియో అండి. అయితే మన తోటలో కాసిన మొదటి సొరకాయ హార్వెస్ట్ చేసుకుందామండి. దానికంటే ముందు మనం నిన్నటి వీడియోలో స్టాండ్ చూపించాను కదండి, అవి నేను ఎక్కడ పెట్టుకున్నానో మీకు చూపిస్తానండి. ఇవి బెండ మొక్కలు అయితే ఇక్కడ పెట్టానండి. ఇవి 8 బకెట్లు అయితే పెట్టినాయండి. అయితే ఇప్పుడైతే 8 బకెట్లు పెట్టినాయి, కానీ తర్వాత అయితే 8 బకెట్లు పెట్టకూడదు. ఎందుకంటే పెద్దగా అయ్యాక మొక్కలు ఇలా వస్తాయి కదండి, అప్పుడు నేను కొద్ది తీసేసి మళ్ళీ మార్చుకుంటాను. మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. అయితే మనం సొరకాయ హార్వెస్ట్ దగ్గరికి వెళ్ళిపోదామండి. మా వంగ చెట్లు చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. ఇవి చూస్తుంటే నాకు ముచ్చట వేసుకొస్తుంది. సొరకాయ హార్వెస్ట్ చేద్దామండి. ఇదిగోండి, ఇది మన సొరకాయ అండి. ఇది మొదటి సొరకాయ అండి. నేను చిన్న టబ్బలో అయితేనే పెట్టుకున్నానండి. అది 50 రూపాయల టబ్లో పెట్టాను, బ్లాక్ టబ్లో. ఇది వచ్చిందండి, చాలా మంచిగా వచ్చింది కదండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందామండి. ఇంకా లేతగానే ఉన్నదండి. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా సంతోషంగా ఉంది. బాగుంది కదండి. ఇంకా పిందులు ఉన్నాయి కానీ అవి మరి సరిగా రావట్లేదు, ఎందుచేత మనకు తెలియదు. ఈ పాదైతే ఇంకొండ అంత చిన్న టబ్లో పెట్టాను నేను. చాలా మంచిగా వచ్చింది ఇది అయితేనే. అయితే అండి ఇప్పుడు బీరపొదకండి, బీరపొదకి కొద్ది ఎరువు అయితే వేస్తానండి. అది ఎలా వేస్తానో మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇది మన బీరపొదండి. ఇదైతే 20 లీటర్ల వాటర్ టిన్లో పెట్టానండి నేను. అయితే నేను దీనికి కొద్దిగా ఎరువు ఇస్తానండి. అయితే ఇది పాత మట్టి కొద్దిగా నేను తీసేసి ఇప్పుడు దీనిపైన నేను ఎరువు వేస్తాను. ఎందుకంటే ఇది చిన్నది కదండి, మరి ఇది బలంగా ఉండాలి కదా. ఇంకోండి ఈ ఏర్లన్నీ ఇలా వచ్చేస్తున్నాయి కదా, ఇందులోనే ఏర్లు చుట్టుకుపోతున్నాయి. అందుకు మనము కొత్త మట్టి వేస్తే ఇది మళ్ళీ కొద్ది బలంగా రావటానికి ఉంటుందండి. అందుకు నేను అలాగే వేస్తున్నాను. అయితే ఇది బాగా ఎండిది అయితేనే వేసుకోవాలండి. ఇది ఎరువండి, పచ్చిదైతే అసలు వేయకూడదు. బాగా ఎండిపోయింది, మట్టిలో కలిసిపోయింది అయితేనే వేసుకుంటేనే అది మంచిదండి. పచ్చిదైతే అసలు వేయకూడదు, ఎండబెట్టుకోవాలి. అలా ఎవరో వేసుకోవద్దండి. ఇప్పుడు ఇది ఇలాగే వేస్తానండి. మళ్ళీ దీనికి బలం వస్తే ఇంకా మరి కాయలు కాయటానికి మనకి వస్తుంది. అందుకే ఇలాగే వేస్తున్నానండి. ఈ పాదికి వచ్చిన కాయలు చూపిస్తానండి. దీనికి వచ్చిన కాయలు అండి. ఇదిగోండి, ఇది కూడా అయిపోయినట్టుంది కాదండి. ఈ రోజు పోయినండి నేను, నాకు ఏ రోజుకి సరిపడాయో అయ్యే కోసుకుంటాను నేను. రేపు హార్వెస్ట్ చేద్దామండి. దీని పిందులు ఇదిగోండి, ఇది ఒకటి ఇక్కడ ఉన్నది. ఈ పాదు అయితే ఇలా ఉన్నది కండి, కాయలు బాగానే కాస్తుంది. ఇది చూసారు కదండి. మరి బీరపొదని ఎలాగ ఇచ్చుకున్నాను ఎరువు. అయితే ఇప్పుడు గోంగూర హార్వెస్ట్ చేసుకుందామండి. గోంగూర చెట్టు దగ్గరికి వెళ్దామండి. గోంగూర అండి, గోంగూర అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. ఇది ఒకటే చెట్టు అయినా కానీ చాలా మంచిగా వస్తుందండి. ఇది వేసుకుని చాలా అవుతుంది. ఒక 5 రోజులు కోసిన తర్వాత మళ్ళీ ఒక 5 రోజులకి ఇలా వచ్చేస్తుంది. మాకైతే ఇది సరిపోతుందండి. నేను పచ్చిరేళ్ళు వేసుకుందామని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నాకైతే ఇలా కాయగూరలు నాకు ఇవే సరిపోతాయండి. నేను కొద్దిగానే టమాటాలు, పచ్చిమిర్చి నేను బయట తీసుకుంటాను. అలాగ అందరూ కూడా వేసుకునండి, ఎంతో కొంత పండించుకుని మనం తింటే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు ఇలాగ ట్రై చేయండి. ఇది ఒక బకెట్లో పెట్టినా కానీ చాలా మంచిగానే వస్తుందండి. ఇది నేను దీనికి ఏమి ఇవ్వలేదని, కేవలం కిచెన్ వేస్ట్ వాటర్ అంతా, బియ్యం కడిగిన వాటర్ అవేనండి. అయితే చాలా పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇది గోంగూర. ఈ గోంగూర కాకుండా వీటిలో రకాలు కూడా ఉన్నాయి. అయితే మేము ఇదే ఇష్టపడతామండి, ఇదే వేస్తాను నేను ఎప్పుడును. మరి మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి. మరి నేను ఇది గోంగూర అంతా కోసేసుకునండి మరలా మీకు చూపిస్తాను. మరి చూసారు కదండి, ఈరోజు అయితే ఇదేనండి వీడియో. ఈరోజు ఇంకండి సొరకాయ అయితే హార్వెస్ట్ చేశాను. సొరకాయ చూడండి ఎంత పొడవు ఉందో. గోంగూర కూడా కోసుకున్నామండి. మరి చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, ఉంటానండి. బాయ్ అండి.